లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణ హేరంబ స్కందపూర్వజ షోడశైతాన్నామాని పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితైశ్వర్యాది సర్వవిఘ్నచ్ఛదాయ తస్మై గణాధిపతయే నమః. నేను రామకృష్ణ జ్ఞానోత్తం, రిటైర్డ్ సీనియర్ లెక్చరర్, ఆస్ట్రోజ్ఞాని. ఈరోజు పంచమహాపురుష యోగాల గురించి చెప్పుకోదలుచుకున్నాము. పంచమహాపురుష యోగాలు ఒక 5 గ్రహాలు. అవేంటంటే గురువు, బుధుడు, శుక్రుడు, కుజుడు, శని. ఆ 5ంటికే వాటికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. రవి, చంద్రులు కూడా ఉచ్చత్వం ఉంటారు. వీళ్ళు ఉచ్చత్వం, ఈ 5 గ్రహాలు ఉచ్చత్వం ఉన్నప్పుడే మహాపురుష యోగాలు ఏర్పడతాయి. పంచగ్రహే ఉచ్చ లోకనాయక అన్నారు. శ్రీరామచంద్రుడి జాతకంలో 5 గ్రహాలు ఉచ్చలో ఉండి ఆయన లోకనాయకుడు. ఇప్పటికీ ఏ ఊర్లైనా ఆయన దేవాలయం ఉంటుంది. ఆయన 18 లక్షల సంవత్సరాల క్రితం ఆయన జన్మించింది. ఇప్పటికీ కూడా ఆ యోగం యొక్క ఫలితం ఏంటంటే ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా ముందు ఎన్ని యుగాలకైనా కూర్చుంటే రామ, లేస్తే రామ, ఏమైనా కష్టం వస్తే రామ రామ, తింటే రామ, పడుకుంటే రామ అనుకుంటానే ఉన్నారు. అది ఆ యోగం 5 గ్రహాలు ఉచ్చలో ఉండేది అందరికీ సమంగా అందరికీ రావు, ఎవరో ఒక్కరికి వస్తుంది. వాటి యోగాల గురించి చెప్పుకుంటాం. కుజుడు ఉచ్చలో ఉంటే రుచక యోగం అంటారు. రుచక యోగం, దాని పేరు రుచక యోగం. ఎక్కడ రుచక యోగం సంభవిస్తుందంటే మకరంలో ఉంటే సంభవిస్తుంది, ఉచ్చత్వంలో ఉంటే బాగా సంభవిస్తుంది. కొంతమంది శాస్త్రవేత్తలు స్వక్షేత్రంలో కూడా ఆ యోగం సంభవిస్తుందని చెప్తారు. కొన్ని గ్రంథాలు అంగీకరించినవి కూడా. కాబట్టి అట్లా కూడా ఉండవచ్చు. ఏ గ్రహమైనా ఈ 5 గ్రహాలు ఎవరైనా ఉచ్చత్వంలో ఉంటే నంబర్ 1గా తీసుకోవాలా. తర్వాత స్వక్షేత్రాల్లో ఉంటే కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఉచ్చత్వంలో అంటే కుజుడి యొక్క కారకత్వాలు ఏంటి, కుజుడు ఏమిటి? కుజుడు యుద్ధకారకుడు. అంటే ఆ మనిషి పౌరుషంగా ఉంటాడు, డబ్బు బాగా సంపాదించుకోగలరు. రుచిక యోగం మకరంలో ఉంటే కుజుడు రుచిక యోగం. శ్రీరాముడికి మకరంలో లగ్నం, కర్కాటక లగ్నం, మకరంలో కుజుడు నేరుగా. సరే, ఆయన డబ్బు, ఆయన ఆధిపత్యం, సింహాసనం కూర్చోనట్టు చేయడం అంటే కుజుడు లెక్క. కుజుడు ఉంటేనే కాసేపైన సింహాసనం కూర్చోవడం అనేది జరుగుతుంది. కుజుడి యొక్క ప్రభావం అది. కావున చక్రవర్తి కుమారుడు రాజ్యాధికారం కూడా సంపాదించుతున్న చివరన రుచిక యోగం ఫలితం కొంత ముఖం కొద్దిగా ఆకర్షణీయంగా ఉంటుంది. రుచిక యోగం కుజుడు కదా, ఎరుపు వర్ణం, కొద్దిగా మెరుపు ఉంటుంది. ఆ తర్వాత యుద్ధంలో నేర్పరితనం, తగులాటలు పోవడం, ఇట్లాంటి దూసుకుపోయే మనస్తత్వం ఉంటుంది. రావణాసురుడు అంతటి గట్టి యోధుడిని సంబంధించాలంటే ఈయన కారకుడైనాడు, కుజుడు కారకుడైనాడు. యుద్ధం తప్పనిసరి అయింది, చేయాల్సి వస్తుంది. ఇట్లా కొన్ని చేతిలో ఎన్నో మంచి లక్షణాలు కూడా ఇస్తారు. మంచి ఆకారం, మిలిటరీ మ్యాన్ నడవడం, ఆ నడక తీరు అది ఉంటుంది. సామాన్యంగా ఇట్లాంటి ఉంటాయి. ఇకపోతే ఉష్ణతత్వం ఉంటుంది శరీరానికి ఎక్కువగా. అది కుజుడు గురించి చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఉంది. ఆయనకి ఎన్ని కారకత్వాలు ఉన్నాయో అన్నీ కూడా అన్నిటి యొక్క ఫలితం కొద్దిగానే ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఉచ్చలో ఉంటాయి. స్వక్షేత్రాలను కూడా కొద్ది గొప్ప ఆ లక్షణాలు వస్తాయి. లగ్నం ఏది చెప్పాలన్నా లగ్నానికి బలం ఉండాలి. పుట్టిన జన్మలగ్నం సరిగా ఉందా లేదా చూసుకోవాలా. ఆయుష్కాలానికి అష్టమం చూసుకోవాలా. జన్మలగ్నంలో పట్టుదల ఉండాలి, బిర్రు ఉండాలి. లగ్నస్థానాధిపతి ఎక్కడున్నాడు, అతను కేంద్ర కోణాల్లో ఉన్నాడా, ఆ కేంద్ర కోణాలు అతనికి మిత్రక్షేత్రంలో ఉన్నాడా. ఆ కుజుడికి ఉచ్చత్వం వచ్చి మకరం. స్వక్షేత్రాలు ఏంటి, మేషము, వృశ్చికం. ఆయన మిత్రులు ఎవరు? నవగ్రహాలు కూడా రెండు గ్రూపులు అండి. అవి నవగ్రహాలు 2 గ్రూపులు. మొదటి గ్రూప్ ఏంటంటే కుజుడు, రవి, చంద్రుడు, గురువు. కుజుడు, రవి, చంద్రుడు, గురువు, కేతువు. ఇంకా 5 మంది ఒక గ్రూపు. ఇంకో గ్రూప్ ఏంటంటే రాహువు, శని, శుక్రుడు, బుధుడు. ఈ 4 ఒక గ్రూపు. ఒక తత్వం, ఇంచుమించు ఒక తత్వం ఉంటుంది ఒక్కొక్క గ్రూప్కి. ఈయన మిత్రక్షేత్రాలంటే ఇంచుమించు సమక్షేత్రాలు మిత్రక్షేత్రాలు అవుతాయి సామాన్యంగా. కానీ కుజుడికి ఉచ్చక్షేత్రం శనిదయ్యింది మకరం. అక్కడికి వచ్చి గమనించాలి. చెప్పినట్టు ఆయన మిత్రక్షేత్రాల్లో ఎక్కడ ఉంటేనే ఉచ్చత్వం అనేది దానికి లేదు. అట్లనే రవికి ఉచ్చక్షేత్రం ఏంది, మేషమే. ఆయన స్వస్థానమే ఉచ్చక్షేత్రమైంది. శనికి తుల ఉచ్చక్షేత్రమైంది. శుక్రుడు మిత్రుడే ఉండాల్సిన అవసరం ఉచ్చక్షేత్రానికి. ఇప్పుడు అట్లా అనుకుంటే శని క్షేత్రం కుజుడికి ఉచ్చక్షేత్రమైంది, రుచిక యోగం. అట్లనే బుధుడికి
స్వక్షేత్రమే ఉచ్చక్షేత్రమైంది కన్య బుధుడు. గురువుకి కర్కాటకం ఉచ్చక్షేత్రం, చంద్రుడిల్లు ఆయన మిత్రుడే. ఇట్లా మిత్రుడింట్లో ఉంటేనే సౌరింట్లో ఉంటేనే ఉచ్చక్షేత్రం అనేది దానికి లేదు, ఉచ్చక్షేత్రం అని. వృశ్చిక యోగం గురించి మాట్లాడుకుంటున్నాము. వృశ్చిక యోగం అతనికి పట్టుదల, ధైర్యము, ఆ జాతకుడికి పట్టుదల, ధైర్యము, చొచ్చుకుపోయే మనస్తత్వం, సాహసము అట్లాంటివి ఇస్తాడు. మంచి బ్లడ్ మీద ఆధిపత్యం సాధిస్తాడు కుజుడు. ఆ బ్లడ్ మంచి బాగా ఉండడం. కుజుడు నీచ పట్టాడు అనుకోండి, అవి ఫలితాలు కొంచెం తగ్గతాయి. అసలు ఫలితాలు పూర్తిగా పోవు. నీచలో ఉంటే ఎక్కడ ఉంటాడు? కర్కాటకంలో నీచ. కర్కాటకం ఎవరిది? చంద్రుడి స్థానం. చంద్రుడు ఎవరు? కుజుడికి మిత్రుడే. చంద్రుడు మిత్రుడే. కుజుడు పరస్పర మిత్రుడు. కానీ నీచ అయింది. ఏమి లేదండి, ఉచ్చ స్థానం నుంచి మూవ్ అయితే కరెక్ట్గా 7వ స్థానం నీచ ఎగ్జాల్టెడ్, డెబిలిటేటెడ్ లెక్కకు తీసుకునేది. ఎక్కడి నుంచి మూవ్ అవుతున్నాడు? డెబిలిటేషన్ పై మూవ్ అవుతూ ఉంటే ఆయన పవర్ తగ్గుతూ ఉంటుంది. అట్లనే నీచం నుంచి ఉచ్చ పెరిగే కొద్దీ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఆ వైపు ఈయన స్వక్షేత్రాలు, ఈ వైపు ఆయన స్వక్షేత్రాలు ఉండవచ్చు. కానీ ఆ విధంగా ఎగ్జాల్టేషన్ వైపు మూవ్ అవుతున్నాడా, డెబిలిటేషన్ వైపు మూవ్ అవుతున్నాడు, ఉచ్చత్వం వైపు మూవ్ అవుతున్నాడా, నీచత్వం వైపు మూవ్ అవుతున్నాడు. పూర్వీకులు బాగా గమనించేవాడు, శాస్త్రం బాగా స్టడీ చేసి. కుజుడు సంగతి అది. ఇకపోతే గురువు ఉచ్చక్షేత్రం ఉన్నాడు. ఎక్కడ ఆయన ఉచ్చక్షేత్రం? కర్కాటకం. ఏదైతే కుజుడికి శత్రు క్షేత్రం అయిందో, నీచ క్షేత్రం అయిందో, అది ఆ గురువుకి ఉచ్చక్షేత్రం అయింది. ఇద్దరు మిత్రులే కాబట్టి మిత్రత్వానికి దానికి పెద్ద సంబంధం ఏమి లేదు. ఆయనకి నీచక్షేత్రం ఏంటి? గురువుకి మకరం. ఉచ్చత్వం ఎక్కడో అక్కడ నీచత్వం గురువుకి. గురువు ఎందువల్ల అట్లయింది అనేదానికి చాలా పెద్ద విమర్శనాత్మకమైన గ్రంథాలు చాలా బాగా రాసి ఉన్నారు. ఎందువల్ల? గురువు క్వాలిటీస్ ఏంటి? గురువు సౌమ్యుడు, మంత్రిత్వం, మంచి బుద్ధి కలిగిన వాడు, బుద్ధులు చెప్పడం, మంచి మార్గంలో పెట్టడం, సౌమ్యంగా. గురువు అంటే ఆయన టీచరే, ప్రొఫెసర్. ఆయనకు అన్ని నీతులు జ్ఞానాలు అన్నీ తెలిసి అందరినీ మంచి మార్గంలో నడపాలని చూసేవాడు. అందువల్ల ఆయనకి మిత్రులైనా ఆయన తత్వం వేరు, ఈయన తత్వం వేరు. ఈయన యుద్ధోన్మాది కాదు గురువు, ఆయన శాంతి కాముకుడు. కాకపోతే ధనకారకుడు, డబ్బు. ఇప్పుడు వ్యాపారం పెట్టుకున్నాడు, మాటలతోనే వాడు సంపాదించేది. ఏ వ్యాపారి అయినా, అమ్మా పలాని కందిపప్పు ఉందా అని అడిగాడు. అమ్మా కందిపప్పు లేకపోతే మంచి క్వాలిటీ ఉంది, మంచి పెసరపప్పు తీసుకోండి. మాట తీరు మంచిగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. ఆయన చూస్తేనే సంతోషంగా మాట్లాడాలనిపిస్తుంది. గురు ప్రభావం ఉండే వ్యక్తి. అతను బాగా తెలుపుగా ఒడ్డు పొడుగు ఉండి కొంచెం తెలుపు వర్ణం, మంచి చూస్తేనే సంస్కారవంతమైన ముఖం అనిపిస్తారు. అటువంటి గురువు ప్రభావం ఎక్కువగా ఉండేవారు. సామాన్యంగా టీచింగ్ లైన్కే, లేదంటే ప్రొఫెసర్ లైన్కి, లేదంటే మంత్రులు గొప్ప పదవుల్లో ఉండడం ఉంటుంది. వేరే ఉద్యోగాలు రాకూడదని ఏమి లే, వేరే వాటి ప్రభావం కూడా ఉంటుంది. అన్ని గ్రహాల ప్రభావం జాతకుడి మీద పడుతుంది. కానీ ఒక గురువు ఉచ్చలో ఉన్నవాడికి ఆయన ప్రభావం ఉంటుంది, కుజుడు ఉచ్చలో ఉన్నవాడికి అయిన ప్రభావం ఉంటుంది. చెప్పేదానికే లేదది. అది జీవిత చక్రం చెప్పడానికే అంత సులభం కాదు. గురువు యొక్క ఆయన పసుపు గుడ్డలు ధరించడం, పసుపు అంటే ఇష్టపడతాడు. కుజుడికి చెప్పండి ఏం గుడ్డలు? కుజుడికి ఎరుపు వస్తాం. కుజుడికి మామూలు లేత ఎరుపు, థిక్ ఎరుపు రవికి. పూలు ఎర్రటి పుష్పాలే, ఎరుపు వర్ణానికి సంబంధించినటువంటి ఆయనకి ఇష్టమే. కుజుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన ప్రభావం ఎక్కువగా మిలిటరీ వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది, పోలీసు మీద ఎక్కువగా ఉంటుంది. పెద్ద మిలిటరీ ఆఫీసర్లు 6 అడుగులు 7 అడుగులు కూడా ఉంటారు. సామాన్యంగా గమనించండి, మీడియం హైట్ ఉంటారు. ఎందుకంటే కుజుడు మీడియం హైటే, పొడగరి కాదు. పొడగరి ఎవరంటే శని, అందరికంటే పొడగరి శని. రాహువు పొడగరి, కుజుడు మీడియం హైట్. పెద్ద ఆఫీసర్లు, మిలిటరీ ఆఫీసర్లు మీడియం హైట్గా ఉంటారు. పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క దారిశాన్ని తీసుకుంటే వాళ్ళు ఉండొచ్చు 6 అడుగులు అవుతున్నారు. వాళ్ళు ఆఫీసర్ లైన్ కాదు. ఆఫీసర్ అయితే కాదు, కుజుడు ప్రభావం ఎక్కువగా ఉండాలి. మిలిటరీ లైన్లో, ఈ పోలీసు లైన్లో ఉండాలని కుజుడు ప్రభావం ఎక్కువగా ఉన్నాడు. సామాన్యంగా అవుతూ ఉంటారు. లేదా ఒక యుద్ధం చేసి గెలాయించుకొని పోటీలో, కాంపిటీషన్స్లో, తర్వాత లక్కీ డ్రా తీసుకోవడంలో వాటిలో కొంచెం ఫేవర్గా ఉంటాడు కుజుడు బాగా ఉంటే మాత్రం లక్కీ అదృష్టంలో వాటిలో ఏదైనా ఒక జోదం లాంటి వాటిలో క్లిక్ కావడం. కుజ దోషానికి పరిహారం ఎర్రని వస్త్రంలో కందిపప్పు మన ఇచ్చారు, చెప్తారు. 1.25 కిలో అంటారు, 1.25, ఒకప్పుడు ఇప్పుడు కిలోలు, ఒకప్పుడు షేర్లు. ఎంతని చెప్తావు? 1.5, 1.25. ఇదిగా దానం అంటే తోచింది ఇచ్చేయడమే, అది ఇంకా బెస్ట్.
చేతికి వచ్చింది ఇచ్చేయడం. అది కందిపప్పు ఆయనకి ఎరుపు ఎరుపు వర్ణం కలిగిన ధాన్యం కనుక ఏమన్నా వస్తున్నా అంత కందిపప్పు మూట కట్టండి. తోచినంతే పిడికిళ్ళే ఒక దోశలే తీసుకోండి. ఒక కుజుడికి సంఖ్య ఏంటి? కుజుడి సంఖ్య 9 దోశలు వేసైనా ఇచ్చేయచ్చు. లేదంటే కుజుడు దశా సంవత్సరాలు ఎన్ని? మహర్దశ సంవత్సరాలు ఎన్ని? సంవత్సరాలు మహర్దశ 7 దోశలనే పెట్టి ఒక మూట కట్టి ఇచ్చేయచ్చు. లేదా ఆయన కుజుని సంఖ్య 9 దోశలని ఇవ్వచ్చు. లేదా ఉన్నది ఆ ఎర్రటి గుడ్డలో మూట కట్టి లేదు ఎర్రటి గుడ్డే లేదు, తెల్లటి గుడ్డ ఉంది, అంత కుంకం పూసి ఇచ్చేసిన, ఎరుపు వర్ణం కుంకం ఇచ్చేసినా చాలు. అక్కడికక్కడ ఉన్నది ఇచ్చేయడమే ప్రధానం. మంగళవారం శ్రేష్టం. కుజుడికి దానానికి మంగళవారం చాలా శ్రేష్టం. ఆయన వారం మంగళవారం.